అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రపంచమంతా కరోనా అనే 3 అక్షరాలతో చిన్నా భిన్నం అయిపోతున్నాయి. అన్ని దేశాలు ఈ కరోనా గురించి ఎప్పుడు పోతుంది ఈ కరోనా అని ప్రతి దేశంలో ఉండే ప్రజలందరూ కూడా దేవుణ్ణి వేడుకుంటున్నారు. చాలా సంతోషం. మన జీవితాల నుండి ఈ కరోనా అనేది సాధ్యమైనంత త్వరగా పోవాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే అసలు మన విద్యారంగంలో ఈ కరోనా ప్రభావం వల్ల ఎక్కువగా ఎవరు ఇబ్బంది పడ్డారు, ఆ ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు ఎవరు అనే విషయాల గురించి మనం చర్చించుకున్నట్లయితే, ముందుగా ప్రైవేట్ టీచర్స్ యొక్క పరిస్థితి ఏమిటి? ఉపాధ్యాయుడు అవ్వాలనేటువంటి కోరికతో, ఒక ప్యాషన్తో ఆ వృత్తిని చేపట్టినటువంటి ఎంతో మంది వ్యక్తులు ఈరోజు ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల రోడ్డున పడ్డారు. ఎందుకు ఈ ప్రైవేట్ టీచర్స్ మాత్రమే రోడ్డు మీద పడ్డారు అని గమనించినట్లయితే, ప్రైవేట్ టీచర్స్ పనిచేసేవి ప్రైవేట్ యాజమాన్యాల ఆధ్వర్యంలో పనిచేస్తుంటాం. ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళ దగ్గరికి పిల్లలు వస్తేనే, వాళ్ళ ఫీజులు కడితేనే మాకు శాలరీస్ రూపంలో మాకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు రావట్లేదు, క్లాసులు జరగట్లేదు, మీకు పని లేదు, నో వర్క్ నో పే అనే సూత్రాన్ని ఆధారంగా చేసుకుని మీరు వెళ్ళిపోండి, ఎప్పుడు స్కూల్స్ రీఓపెనింగ్ అవుతే అప్పుడు పిలుస్తాం, అప్పటి వరకు శాలరీస్ లేవు అని యాజమాన్యాలు చెప్పేటప్పటికి మా జీవితాలు ఏమైపోతాయి? మమ్మల్ని నమ్ముకున్న మా తల్లిదండ్రులను, మా పిల్లలను, మా భార్యను ఏ విధంగా పోషించుకోవాలి అనేది ఒకేసారి ఆలోచించేటప్పటికి జీవితం అంతా అంధకారంగా మారిపోయింది. అయితే ఈ ప్రైవేట్ టీచర్స్లో ఉండే వాళ్ళలో ఎక్కువ మంది ఇబ్బంది పడేవారు ఎవరు అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, ప్రైవేట్ టీచర్స్ని 3 కేటగిరీలుగా విభజించినట్లయితే, ఇక్కడ 3 రకాలైనటువంటి స్కూల్స్ ఉంటాయి ప్రైవేట్ సెక్టర్లో. ఫస్ట్ కేటగిరీకి వచ్చేటప్పటికి బడ్జెట్ స్కూల్స్ అంటాం. అసలు బడ్జెట్ స్కూల్స్ అంటే ఏంటి? సంవత్సరానికి 5,000 నుండి 20,000 రూపాయలు ఫీజులు వసూలు చేసేటువంటి స్కూల్స్ని బడ్జెట్ స్కూల్స్ అంటాం. ఈ బడ్జెట్ స్కూల్స్లో పనిచేసే టీచర్లు, మొత్తం టీచర్లలో 70% మంది ఈ బడ్జెట్ స్కూల్స్లోనే పనిచేస్తుంటారు. ఈ బడ్జెట్ స్కూల్స్లో పనిచేసేటువంటి టీచర్స్ యొక్క జీతాల విషయానికి వచ్చినట్లయితే, కనీసం 5,000 నుండి గరిష్టంగా 15,000 వరకు జీతాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ 5,000, 15,000 రూపాయలతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మినీ కార్పొరేట్ స్కూల్స్ అంటే ఏంటి? సెకండ్ కేటగిరీకి వచ్చినట్లయితే మినీ కార్పొరేట్ స్కూల్స్. మినీ కార్పొరేట్ స్కూల్స్లో సంవత్సరానికి 20,000 నుండి
40,000 వరకు ఫీజులు వసూలు చేసేటువంటి స్కూల్స్ని మినీ కార్పొరేట్ స్కూల్స్గా భావించవచ్చు. ఇక్కడ ఒక్కొక్క ఉపాధ్యాయుడికి నెలకు 18,000 నుంచి 25,000, 30,000 వరకు జీతాలు ఇస్తూ ఉంటారు. వీళ్ళు ఆ జీతాలతో వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటూ ఉంటుంటారు. ఇంకా థర్డ్ కేటగిరీకి వచ్చేటప్పటికి కార్పొరేట్ స్కూల్స్. ఏంటి కార్పొరేట్ స్కూల్స్? సంవత్సరానికి 40,000 నుండి 70,000, 1,50,000 రూపాయలు ఫీజులు వసూలు చేసేటువంటి పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలు అంటారు. ఈ కార్పొరేట్ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల జీతాలు పరిశీలించినట్లయితే కనిష్టంగా 40,000 నుండి 70,000, 80,000, 1,00,000 రూపాయల వరకు జీతాలు తీసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళల్లో బడ్జెట్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్, మినీ కార్పొరేట్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్, కార్పొరేట్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్ వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నది వాస్తవమే అయినప్పటికీ ఎక్కువగా అతి తక్కువ జీతంతో ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నది మాత్రం బడ్జెట్ స్కూల్స్ టీచర్స్ మాత్రమే. యాజమాన్యాలు మీరు వర్క్ చేయలేదు, మీకు జీతాలు ఇవ్వము అనేసరికి ఇదే 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి నమ్ముకుని ఇదే నా జీవితం, ఇందులోనే నా జీవితాన్ని ముగిస్తాను అనుకుని ఎంతోమంది ఉపాధ్యాయులు ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఈ కరోనా వల్ల 3-4 నెలల నుండి జీతాలు లేక వాళ్ళ జీవితాలు చాలా దుర్బలమైనటువంటి స్థితిలోకి జారాయి. దయచేసి యాజమాన్యాలను ఒకటే కోరుకుంటున్నాం, మేము పనిచేసినంతకాలం మీ శ్రేయస్సు గురించి, మీ సంస్థ అభివృద్ధి చెందాలని, మీ సంస్థలో మీ భాగస్వాములయ్యి మా వంతు కృషి చేసి మీ సంస్థ అభ్యున్నతికి పాటుపడ్డాం. కాబట్టి దయచేసి యాజమాన్యాలన్నీ కూడా మా గురించి మానవత దృక్పథంతో ఆలోచించి ఈ కష్టకాలంలో మాకు తోడుగా ఉండండి. మా కుటుంబాలను, మా పిల్లలను పోషించుకోవడానికి మాకు ఆర్థిక భరోసాని ఇవ్వండి. ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాం. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ సుఖ సంతోషాలతో అందరికీ సంక్షేమ పథకాలు అందాలని దృక్పథంతో చాలా మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. చాలా సంతోషం. కానీ ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుండేది ఒకటే, మా జీవితాలను, మా భవిష్యత్తు గురించి మీరు కూడా ఆలోచించి మా ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా ఈ కష్టకాలంలో ఆదుకుంటారని, మా గురించి మీరు ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మా గురించి ఆలోచించండి. ఎంతోమంది ఉపాధ్యాయులు పిల్లల్ని, కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్యకు గురవుతున్నారు. ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దయచేసి మిత్రులందరికీ ఒకటే చెప్తున్నా, దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు. ఈ రంగం కాకపోతే వేరే రంగంలోకి వెళ్ళి మనం ఖచ్చితంగా బ్రతకొచ్చు. మనకు ఆ తెలివితేటలు ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఆల్టర్నేటివ్గా
చూసుకుని ముందుకెళ్దాం. మనల్ని నమ్ముకుని మన ఫ్యామిలీ ఆధారపడి ఉంది. మన ఆత్మహత్య చేసుకోవడం వల్ల వాళ్ళందరూ రోడ్డున పడే అవకాశం ఉంది. దయచేసి ఇటువంటి పనులు చేయొద్దు. కష్టపడి వేరే ఫీల్డ్లోకి వెళ్ళడం కానీ లేదా వేరే పని చేసుకుంటూ మన కుటుంబాన్ని పోషించుకుందాం. ఇటువంటి బాధాకరమైన విషయం చెప్పడం ఇబ్బందిగా ఉంది. అయినా ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం మంచిగా ఆలోచించి మన గురించి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్, ఈ స్కూల్స్ అసలు ఈ సంవత్సరం ప్రారంభం అవుతాయా, ప్రారంభం కావా? చాలామంది జీరో ఇయరు అంటున్నారు. స్కూల్స్ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయా? అసలు ఈ కరోనా అనే ప్రభావాన్ని తట్టుకుని స్కూల్స్ నడపగలమా అనే విషయాలకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా స్కూల్స్ నడపడానికి, స్కూల్స్ని ప్రారంభం కాకుండా ఉండడానికి మెయిన్ కారణం కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చిందని, మెడిసిన్స్ వచ్చిందని రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఆగస్టు నెలాఖరికల్లా వ్యాక్సిన్ కానీ మెడిసిన్స్ కానీ అందుబాటులోకి వస్తే సెప్టెంబర్ నుంచి స్కూల్స్ ప్రారంభం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దినపత్రికల్లో 2-3 నెలలు క్లాసులు జరగకుండా మిస్ అయినందువల్ల 30% సిలబస్ని తగ్గిస్తామని రకరకాల కథనాలు వస్తున్నాయి. మినిమం హాలిడేస్ని చాలా వరకు తగ్గించుకుని 180 డేస్ వర్కింగ్ డేస్ జరుపుకునే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆగస్టు 3 నుండి మే 2వ వారం వరకు అకాడమిక్ క్యాలెండర్ని రూపొందించుకోవడం జరిగింది. అయితే ఈ క్యాలెండర్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. ఒకవేళ ఆగస్టు నెలాఖరికి కరోనా వైరస్ కనుక కట్టడి కానట్లయితే సెప్టెంబర్లో ఈ జీరో ఇయర్ చేయాలా లేదా ఈ విద్యా వ్యవస్థని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేవి ఖచ్చితంగా సెప్టెంబర్ నెలలో సొల్యూషన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కరోనా వైరస్ ప్రభావం ఉండి కూడా స్కూల్స్ ఓపెన్ చేసినట్లయితే పిల్లలు ఉపయోగించేటువంటి శానిటైజర్లు కానీ, సోషల్ డిస్టెన్స్ కానీ, వాళ్ళు తాగే వాటర్స్ కానీ, వాళ్ళు తాగేటువంటి రకరకాల ఏరియా నుంచి వచ్చేటువంటి పిల్లలు, వాళ్ళు తల్లిదండ్రుల యొక్క ప్రభావం, ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ సోషల్ డిస్టెన్స్లో క్లాసులు నిర్వహించడం, మాస్కులు ప్రొవైడ్ చేయడం, శానిటైజర్లు ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ చాలా క్లిష్టతరమైనటువంటి అంశాలు. ఒక్కొక్క క్లాస్ రూమ్లో స్టూడెంట్కి మధ్య 1 మీటర్ డిస్టెన్స్ను ఉపయోగించినట్లయితే సుమారుగా క్లాసులో 30 మంది పిల్లలు ఉంటే సుమారుగా 900 మీటర్లు ఉండేటువంటి క్లాస్ రూమ్ని ఏర్పాటు చేయడం జరగాలి. మరి అటువంటి పరిస్థితులు ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది ప్రశ్నార్థకమే. మేబీ సెప్టెంబర్ నెలలో కనుక క్లాసులు ప్రారంభమైతే ఖచ్చితంగా 6 నెలల్లో సిలబస్ పూర్తి చేసి ఎగ్జామ్స్ అన్ని రన్ చేసి సక్సెస్ఫుల్గా ఇయర్ కంప్లీట్ అవుద్ది. ఒకవేళ సెప్టెంబర్కి కూడా
క్లాసులు నిర్వహించలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందుకెళ్ళే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. సెప్టెంబర్లో క్లాసులు నిర్వహించకపోయినట్లయితే నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 5 నెలల్లో సిలబస్ అవగొట్టి వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా క్లిష్టతరమైనటువంటి అంశం. ఏది ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉండడం అనేది మన నైజం. అయితే ఒకవేళ 0 ఇయర్ చేస్తే మరి విద్యారంగాన్ని నమ్ముకున్నటువంటి టీచర్స్ పరిస్థితి ఏంటి? విద్యారంగం మీద ఉండేటువంటి చాలామంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్స్, రకరకాల వ్యక్తులు మన మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క జీవన విధానం ఏంటి, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి సోర్సెస్ మనం చూపించాలి, ఇవన్నీ చాలా రకరకాల ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ఎనీహో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటాయో ఆ నిర్ణయానికి ఖచ్చితంగా మనం ఫాలో చేసుకుందాం. నెక్స్ట్ థర్డ్ అంశానికి వచ్చేటప్పటికి రేషనలైజేషన్, క్రమబద్ధీకరణ అంటుంటారు. టీచర్ల బదిలీలో ఈ మధ్య ఎక్కువగా ఉపయోగించేటువంటి వర్డ్ రేషనలైజేషన్. అసలు రేషనలైజేషన్ అంటే ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే, రేషనలైజేషన్ అంటే ఎక్కువ మంది పిల్లలు ఉండే చోట తక్కువ మంది ఉపాధ్యాయులు ఉండడం, తక్కువ మంది పిల్లలు ఉండే చోట ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉండడం, వీటిని సరిచేయడానికి అనుసరించేటువంటి పద్ధతి అంటే పిల్లల సంఖ్యను ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయులను నియమించేటువంటి ప్రక్రియని మనం రేషనలైజేషన్ ప్రక్రియ అంటాం. ఈ రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా పిల్లలు సంఖ్యను ఆధారంగా చేసుకుని టీచర్స్ నియమించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే రేషనలైజేషన్ వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి? చాలామంది టెట్+ డిఎస్ అభ్యర్థులు గందరగోళానికి గురి చేస్తున్నటువంటి ప్రశ్న ఇది. అసలు రేషనలైజేషన్ వల్ల మా డిఎస్సి పోస్టులు తగ్గిపోతాయి, మా డిఎస్సిలో పోస్టులు ఉండవు, ఇలాంటి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం, ఉపాధ్యాయ సంఘాలు మధ్య చర్చలు జరిగినప్పుడు మెయిన్ అవరోధంగా ఒకే ఒక పాయింట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం ప్రకారంగా 30 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలని చట్టం చెప్తుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది. అయితే మన ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 20 మంది పిల్లలకి ఒక టీచర్స్ మాత్రమే ఉండే విధంగా గైడ్లైన్స్ ఉన్నాయి. వాటిని మార్చడానికి వీలు పడదు. అలా మార్చడం వల్ల చాలామంది ఉపాధ్యాయులు పోస్టులు కోత విధించే అవకాశం ఉంది. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది, విద్యా ప్రమాణాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. దయచేసి 1:20 రేషియోలోనే మీరు ఈ రేషనలైజేషన్ ప్రక్రియ చేయండి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అలాగే చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు పత్రికల్లో కూడా మనం చూసాం. ఖచ్చితంగా రేషనలైజేషన్ ద్వారా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. అయితే రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా మీరు భయపడాల్సిన అవసరం లేదు. 1:30 అయితే కొన్ని పోస్టులు తగ్గిపోతాయన్న మాట వాస్తవం. కానీ ఆ ప్రక్రియను మన రాష్ట్ర ప్రభుత్వం విరమించుకున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా 1:20 రేషియోలోనే ఉపాధ్యాయులను బదిలీలు చేసే అవకాశం ఉందని పత్రికలు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా పోస్టులు మాత్రం తగ్గిపోయే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంది. దయచేసి మీరు గమనించాలి. నెక్స్ట్ 2020లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా?
ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 99% ఏ అకాడమిక్ ఇయర్ని జీరో ఇయర్ చేయడానికి ప్రయత్నించదు. సాధ్యమైనంత వరకు ఈ అకాడమిక్ ఇయర్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే డిఎస్సి ఉండడానికి, డిఎస్సిలో పోస్టులు భర్తీ చేయడానికి అనుకూల అంశాలు ఒక 4 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ అంశానికి వచ్చేటప్పటికి మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ యూకేజీ పాఠశాలలను తరగతులను ప్రారంభిస్తున్నాం అని చెప్పడం ఫస్ట్ పాయింట్. ప్రతి స్కూల్లో ఎల్కేజీ యూకేజీలు ప్రారంభిస్తే ఖచ్చితంగా పోస్టులు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రెండో పాయింట్ విషయానికి వచ్చినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఉన్నతమైన స్థితిలో స్థిరపడాలి అనే ఉద్దేశంతో చాలా నాడు నేడు పథకం ద్వారా చాలా నిధులు కేటాయించి ఒక కార్పొరేట్ స్థాయి బోధన జరగాలనే ఉద్దేశంతో మౌలిక వసతులు కల్పించి దాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా దాని ప్రభావం వల్ల కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరే పిల్లల సంఖ్య పెరగచ్చు. మూడో అంశానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి కొన్ని పథకాలు, అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా వసతి, నాడు నేడు, పిల్లలకి కిట్లు, బుక్స్, మొత్తం అన్ని అంశాలను ఫ్రీగా ఉచితంగా మన రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు ఇస్తుంది. కాబట్టి దానివల్ల ఎక్కువ మంది ప్రైవేట్ సెక్టర్ నుంచి గవర్నమెంట్ స్కూళ్ళలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా పిల్లలు ఎక్కువ మంది జాయిన్ అవుతారు. నెక్స్ట్ 4వ విషయానికి వచ్చినట్లయితే గవర్నమెంట్ విద్యను బలోపేతం చేయడానికి మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి కలెక్టర్ గారి నుంచి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ తన వంతు కృషిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ విద్యలో బలోపేతం చేసే ప్రక్రియ జరుగుతుంది. దీనివల్ల 2019 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా జాయిన్ అయిన వారి సంఖ్య లెక్కిస్తే 1,40,000 మంది నూతనంగా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యారు. ఆ సంఖ్య నా అంచనా ప్రకారం ఈ సంవత్సరం కనుక స్కూల్స్ ప్రారంభమైతే సుమారుగా 6 లక్షల నుంచి 8 లక్షలు 10 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాల నుండి గవర్నమెంట్ పాఠశాలకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని వీళ్ళందరినీ బోధించాలి, వీళ్ళందరికీ పాఠాలు చెప్పాలి అంటే ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ చాలా చాలా అవసరం. ఇంకో 5వ పాయింట్కి వచ్చినట్లయితే ప్రతి సింగిల్ టీచర్ స్కూల్స్లో 2 టీచర్స్ని కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇవన్నీ ప్రక్రియల్లోని పరిశీలించినట్లయితే ఖచ్చితంగా డిఎస్సిలో పోస్టులు భర్తీ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏ ఒక్కరూ కూడా మేము డిఎస్సి భర్తీ చేయం అనే ప్రకటన ఏ విద్యాశాఖ మంత్రి కానీ ఏ విద్యాశాఖ అధికారులు కానీ ఎవరు ప్రకటించలేదు. దయచేసి మీరు నెగిటివ్గా ఆలోచించొద్దు. అయితే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే దానికంటే డిఎస్సి నోటిఫికేషన్ వస్తే నా పొజిషన్ ఏంటి, నేను డిఎస్సి కొట్టగలనా లేదా అనేది ఆలోచించాలి. డిఎస్సి అనేది చాలా ఎక్కువ సిలబస్, చాలా అంశాలతో ముడిపడి ఉన్నటువంటి ఎగ్జామ్. ఈ సిలబస్లన్నీ చదవడానికి కనీసం
పూర్తి స్థాయి ప్రిపరేషన్ చేయాలి అంటే 1 సంవత్సర కాలం పడుతుంది. ఈ సంవత్సరం కంప్లీట్గా చదివిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ గురించి ఆలోచించడం చాలా ఉత్తమమైన పని. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. మీరు దయచేసి నోటిఫికేషన్ గురించి ఆలోచించడం మానేసి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని మా అంచనా. ఖచ్చితంగా వస్తుంది. కొంతమంది వ్యక్తులు అసలు డిఎస్సి నోటిఫికేషన్ 2020లో వస్తుందా రాదు అంటుంటారు. వీళ్ళు ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించేటువంటి రకం అండి. అసలు నోటిఫికేషన్ రాదు అని మీతో చెప్పింది ఎవరు? మీరు ఎందుకు భావిస్తున్నారు? మీరు చేసేటువంటి పని ఏంటి? నోటిఫికేషన్ వస్తేనే చదువుతారా? నోటిఫికేషన్ వస్తుందని సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి గారు చాలాసార్లు ప్రకటించడం జరిగింది. నీ కర్తవ్యం ఏంటి? చదవడం. నువ్వు చదివి సిద్ధంగా ఉండండి. నోటిఫికేషన్ రాదు, దానికి రకరకాల కారణాలు చూపించడం. ఏది రేషనలైజేషన్ ద్వారా 1:30 ప్రకారంగా భర్తీ చేస్తే పోస్టులు మిగిలిపోతాయంట. ఉన్న పోస్టులు మిగిలిపోతే మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఉండదంట. ఇవన్నీ ఎవరు చెప్పారండి? ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా క్యాలెండర్ని విడుదల చేస్తామని 10 సార్లు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని చెప్తున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ 20,000 ఉంటాయి, 30,000 పోస్టులు ఉంటాయి అనేది ఆశించడం చాలా చాలా తప్పండి. ఉన్న పోస్టుల్లో 5,000, 10,000 ఉండొచ్చు. ఆ పోస్టులలో ఏ విధంగా మనం సక్సెస్ అవ్వాలనేది ఆలోచించాలి తప్ప కానీ నోటిఫికేషన్ రాదు అని 10 సార్లు నెగిటివ్గా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. మీరు చేయవలసిందల్లా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. ఖచ్చితంగా భర్తీ చేయవలసిన అవసరం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడుతుంది. మీ ప్రిపరేషన్ మాత్రం మీరు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ అంశానికి వచ్చినట్లయితే 2018 డిఎస్సి భర్తీ చేయలేదు కదా, మరి కొత్త నోటిఫికేషన్ ఏ విధంగా రిలీజ్ చేస్తారు అనేది చాలా మందికి వచ్చేటువంటి సందేహం. 2018 డిఎస్సిలో అన్ని పోస్టులకి లేనటువంటి ఇబ్బంది ఒక హెచ్జిడికి మాత్రమే ఇబ్బంది వచ్చింది. ఎందుకని? ఆన్లైన్ ఎగ్జామ్లో ఓన్లీ ఒక హెచ్జిడి ఎగ్జామ్స్ని 16 సెక్షన్లో ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. అప్పుడు ఈ 16 సెక్షన్లో నిర్వహించేటువంటి ఎగ్జామ్స్లో ఉండే పేపర్స్ని పరిశీలించినట్లయితే కొన్ని పేపర్లు ఈజీగాను, మరికొన్ని పేపర్లు బిలో యావరేజ్ గాను, కొన్ని పేపర్లు యావరేజ్ గాను, కొన్ని పేపర్లు అబవ్ యావరేజ్ గాను, కొన్ని పేపర్లు డిఫికల్ట్ గాను, కొన్ని పేపర్లు వెరీ డిఫికల్ట్ గాను ఇవ్వడం జరిగింది. అప్పుడు అన్ని పేపర్లు ఈ అన్ని సెక్షన్లో ఉండేటువంటి హైయెస్ట్ మార్కుల ఆధారంగా చేసుకుని ఒక యావరేజ్ కట్టి రిజల్ట్ అనౌన్స్ చేయాలి. కానీ అప్పుడుండే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈ ప్రక్రియ ఏమి చేయకుండా రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్ అనౌన్స్ చేయడం వల్ల ఈజీగా పేపర్ ఉండే వ్యక్తికి 85 మార్కులు ఇచ్చేసే 100కి, పేపర్ వెరీ డిఫికల్ట్గా ఉండే క్యాండిడేట్కి 100కి 60 మార్కులు ఇచ్చాయి. అయితే ఈజీగా ఉండే వ్యక్తి 85 మార్కులు మెరిట్ పెట్టడం వల్ల ఈజీగా పేపర్ ఉండేటువంటి వ్యక్తులందరికీ జాబ్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. పేపర్ డిఫికల్ట్గా వెరీ డిఫికల్ట్గా ఉండే వ్యక్తులందరూ వెనక్కి రావడం జరిగింది. దీనితో మాకు అన్యాయం జరిగిందని చాలామంది అభ్యర్థులు కోర్టుకి కేసు వేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి చాలా ఎగ్జామ్స్కి, ఇప్పుడు బ్యాంక్స్లో కానీ ఆర్ఆర్బీలో కానీ నిర్వహించే ఎగ్జామ్స్కి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నార్మలైజేషన్ అనే ప్రక్రియ ద్వారా రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ రిజల్ట్ నార్మలైజేషన్ ప్రక్రియ కాకుండా మెరిట్ ప్రకారంగా రిలీజ్ చేయడం వల్ల చాలామంది అభ్యర్థులు పేపర్ డిఫికల్ట్గా ఉండడం వల్ల జాబులు రాకుండా మిస్ అయ్యాయి. కష్టపడి చదివిన జాబ్ రాకుండా పోవడం వల్ల బాధ కనిపించింది. ఈ ఉద్దేశంతో కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే హైకోర్టు వారు ఏ తీర్పిస్తారనేది మనకి ప్రశ్నార్థకం.
నాకు తెలుసున్న సమాచారం ప్రకారంగా ఖచ్చితంగా నార్మలైజేషన్ ప్రక్రియ చేయాలి. నార్మలైజేషన్ ప్రక్రియ చేయకుండా యథావిధిగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినట్లయితే 2018 డిఎస్సిలో కష్టపడి చదివి రాత్రంగా పగలంగా కష్టపడి చదివినటువంటి చాలామంది మెరిట్ స్టూడెంట్స్ పేపర్ డిఫికల్ట్ వల్ల వాళ్ళకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా నార్మలైజేషన్ అనే ప్రక్రియ చేయాలి, చేస్తారనేటువంటి ఆశా భావాన్ని నేను వ్యక్తపరుస్తున్నా. నార్మలైజేషన్ చేయకపోయినట్లయితే చాలా చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా నార్మలైజేషన్ చేస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మెరిట్ విద్యార్థులకి న్యాయం జరిగే విధంగా కోర్టు కూడా తీర్పిస్తుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ అంశానికి ఇచ్చినట్టు అయితే ఈ సంవత్సరం ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతాయా, జరిగే అవకాశం ఉందా, ఒకవేళ జరిగితే కౌన్సిలింగ్ జరుగుతుందా, ఎప్పుడు క్లాసులు ప్రారంభమవుతాయి, ఇటువంటి అంశాలన్నీ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ఎంట్రన్స్ పరీక్షలు జరగడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై నెలను అనువుగా మార్చుకుంది. అయితే జూలై నెలలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరగడం వల్ల ఆ షెడ్యూల్స్ని కొద్ది మార్చుకోవడం కూడా జరుగుతుంది. నా అంచనా ప్రకారంగా జూలైలో ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని పోస్ట్ పోన్ చేసుకుని ఆగస్టు నెలలో కనుక నిర్వహించినట్లయితే వీటి రిజల్ట్లని అనౌన్స్ చేసి ఇవన్నీ చేయడానికి మినిమం ఆగస్టు నెల అంతా కూడా సరిపోతుంది. సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు జరిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆగస్టులో కూడా కరోనా అనేది కట్టడి కానట్లయితే ఖచ్చితంగా ఈ పోటీ పరీక్షలు మరింత లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పోటీ పరీక్షలు నిర్వహించకపోయినట్లయితే సీట్లు ఎలా కేటాయించాలి అనేది చాలా క్లిష్టతరమైనటువంటి ప్రశ్న. ఖచ్చితంగా ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించకపోతే ఇప్పుడు ఎంసెట్ కానీ లేదా నీట్ కానీ లేదా వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షల్లో కానీ ఏ విధంగా మెరిట్తో స్టూడెంట్కి సీట్ని కేటాయించాలి, ఇవన్నీ అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఖచ్చితంగా మన ముందు ఉండేవి కేవలం 2 నెలలు, 1 ఆగస్టు 2 సెప్టెంబరు. ఈ 2 నెలల్లో కనుక మనకి కరోనా పూర్తి స్థాయిలో కట్టడి అయిపోయి మన ఎగ్జామ్స్ అన్నీ జరిగితే కనుక ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ జరుగుతుంది, కౌన్సిలింగ్ జరుగుతుంది. 2 నెలలు లేట్ అయినా ఖచ్చితంగా క్లాసులు జరిగితే ఏది ఏమైనా కరోనా వైరస్ యొక్క ప్రభావం మీదే మన ఎంట్రన్స్ టెస్టులన్నీ ఆధారపడి ఉన్నాయి. అయితే కొన్ని ఎంట్రన్స్ టెస్టులు జరిగి ఫలితాలు విడుదల చేయడం కూడా జరుగుతుంది. చాలా తక్కువ మంది హాజరైనటువంటి ఎంట్రన్స్ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా అన్ని టెస్టులు జరుగుతాయని ఆశిస్తున్నా. జూలై నెలలో కాకపోతే ఆగస్ట్ నెలలో జరుగుతాయి. మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఖచ్చితంగా మంచి జరగాలని ఆశిస్తున్నాం. అతి ముఖ్యమైన విషయం చివరిగా, కష్టం వచ్చింది కదా అని మనల్ని మనం కించపరచుకోవడం, మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కష్టాలు వచ్చినప్పుడే మనోస్థైర్యంతో మంచిగా ఆలోచించి, పాజిటివ్గా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుందాం. దయచేసి ఏ వ్యక్తి కూడా నెగిటివ్గా ఆలోచించొద్దు. ఖచ్చితంగా మంచి జరుగుతుందని భగవంతుడిని కోరుకుందాం. డిఎస్సి వస్తుందో రాదో ఇటువంటి ప్రక్రియలన్నీ పక్కన పెడదాం. కేవలం మన ముందుండే ఏకైక ఎజెండా చదవడం, పాజిటివ్గా ఆలోచించడం, ఖచ్చితంగా మన తెలివితేటలకు పదును పెట్టి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం, మనం నమ్ముకున్నటువంటి మన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళడం అనేది మన కర్తవ్యం. ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు మరొకసారి తెలియజేసుకుంటూ
ధన్యవాదాలు.